ఇప్పుడైతే మనం గుడికెళ్తున్నాము. ఇంకా గుడికెళ్ళే ముందు ఇంట్లో గూడా కొంచెం పూజ అది చేసుకొని, దేవుడికి ప్రసాదం అది పెట్టేసుకొని గుడికి స్టార్ట్ అవుదామని చెప్పన్నది నా ప్లాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ శివాలయానికి వెళ్తున్నాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఇంకా దానికోసం అని చెప్పనని నేనిక్కడ ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేస్తున్నా. ఏమో నాకు తెలిసినవి నేను కొన్ని చేస్తున్నాలెండి. ఇంకా గారెలవి చేశాను. కొంచెం పులిహోర కలిపాను. ఇంక అట్లనే కొంచెం స్వీట్ బూందీ అయితే చేశాననమాట. ఇక్కడ ప్రసాదాల పనైతే అయిపోయింది. ఇంకంతా ప్యాక్ చేస్తున్నా. గుడి దగ్గర కొంతమందికి ఇచ్చేద్దామని చెప్పనని. ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర పెడతాం కాబట్టి అదే కొంచెం తీసి మళ్ళీ అలా ప్యాక్ చేస్తా ఉన్నాననమాట. ఇప్పుడైతే మనం శివాలయానికొచ్చాము. మళ్ళీ ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. అప్పుడే జస్ట్ అలా తలుపులు వేశారనమాట. అంటే దేవుడికి నైవేద్యం ఏమో తెలీదు కరెక్ట్‌గా. మేమెళ్ళాక తలుపులు తీశారు. ఇంక దర్శనం అది చేసుకుంటున్నాము. మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని చెప్పనని మంచిగా వీడియో గూడా రికార్డ్ చేశాను. దండం పెట్టుకోండి. ఈరోజు పిల్లలిద్దరిని గుడికి తీసుకెళ్దాం అనుకున్నా. ఈరోజు హనుమాన్ జయంతి కదా! హనుమాన్ జయంతి 2 సార్లు చేసుకుంటారంట. మీకెవరికన్నా తెలుసా దీని గురించి? నెక్స్ట్ ఇయర్ కల్లా మనం పర్ఫెక్ట్ అయిపోయి అన్నిటికి మీకు అర్థాలన్నీ నేను చెప్పగలగాలని నేను అనుకుంటున్నాను. ఇంకిక్కడైతే ప్రసాదం తింటా కూర్చున్నాం కొంతసేపు. ఏదో ఫెస్టివల్స్ అంటే రాగానే మనం చక్కగా ఏదో గుడికి రెడీ అయిపోయి వెళ్ళిపోవడము ఇట్లా కాదు. అసలు ఆ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నారు? అసలు దాని అర్థం ఏంటి? అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ కల్లా పర్ఫెక్ట్ అయిపోదాం.